అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి విచ్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మరి పాత సంవత్సరం అయిపోయింది. 2025 సంవత్సరంలో పడ్డ బాధలు, అవస్థలు, కష్టాలు, నష్టాలు పూర్తిగా తొలగిపోవాలి. మరి కొత్త సంవత్సరం 2026 సంవత్సరం ఈరోజు మొదలు పెట్టుకొని సుఖ సంతోషాలతో, ఐశ్వర్య మరియు ఆరోగ్యాలతో కొత్త జీవితం పొందాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర ప్రజలు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుచున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఆ బాధలు, కష్టాలు పడ్డ వాళ్ళందరూ సుఖ సంతోషాలు ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ మినిస్టర్, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి 420 ఏసాలు పేటీఎం మాటలు, ఆ పాటలు మానండి. ఏపీ ప్రజలు ఎవరు నమ్మరు, నమ్మటానికి ఆస్కారం లేదు. రప్పరప్ప లేదు, ఎం లేదు. మరియు ఆయన గారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు 38 ఈడీ కేసులు తగ్గించుకోమని చెప్పండి. జైలుకు పోకుండా చూసుకోమని చెప్పండి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏం చెప్పినా, ఏం మాట్లాడినా మీకు అదే ప్రకారంగా, అదే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడండి. ఆ తర్వాత మీ మాటలు, మీ పాటలు వినేటట్టుగా పెట్టండి. అనవసరంగా ఎందుకు? ఇది కొత్త సంవత్సరం కాబట్టి కొత్త ఆలోచనలు ఆలోచించండి. పాతవన్నీ పోగొట్టండి. ఆ రప్పరప్ప లేదు, ఏమీ లేదు అని చెప్పండి. ఊరక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటుంటే ప్రయోజనం ఏమిటి? మీ పార్టీ వాళ్ళు కూడా అదే దత్కారంగా, అదే విధంగా ఉంటున్నారు. ఒక సైకోక, ఒక మూర్ఖత్వంగా. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మీ మాటలు, మీ పాటలు ఆపి ముందు అవన్నీ సరిచేసుకోండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలు ఎవరే కానీ ఇలా మాటలు నమ్మకండి. కొంచెం బాగుపడేటట్టు ఉండండి, బాగుపరచండి. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కొంచెం ఆలోచించండి. మన రాష్ట్రం బాగుపడాలి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా మా రాష్ట్ర ప్రజలకి, నాయకులకు, ప్రతి ఒక్కళ్ళకి కూడా, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.